టీమిండియా క్రికెట్ అభిమానులకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు అత్యంత ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తయింది. ఈ ఓటమితో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ తమ వైఫల్యాలను ఏమాత్రం దాచుకోకుండా బహాటంగానే అంగీకరించాడు. మేం చాలా చెత్తగా ఆడామని, ఇంత భారీ తేడాతో ఓడిపోవటం ఏమాత్రం సబబు కాదు. ముందుగా ఈ ఓటమిని మేము అంగీకరించాలి. ఆ తర్వాత మా ఆట తీరుపై పునరాలోచన చేసి ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఈ పిచ్పై ఇంగ్లాండ్కు 200 పరుగులు సమర్పించుకోవటం కూడా సరైన బౌలింగ్ ప్రదర్శన కాదని బౌలర్లపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభం బానే లభించినా ఆ తర్వాత కథ మొత్తం అడ్డం తిరిగింది. పవర్ ప్లేలోనే 4 కీలక వికెట్లు కోల్పోవటం మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా శాసించిందని అయ్యర్ అన్నాడు. మంచి ఆరంభం లభించినా వరుస వికెట్లతో భారత్ ఇన్నింగ్స్ పూర్తిగా కుప్పకూలింది. అక్కడే మ్యాచ్పై తాము పట్టు కోల్పోయామని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విశ్లేషించాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఎన్నో వ్యూహాలు, ప్రణాళికలు రచించినప్పటికీ మైదానంలో పరిస్థితులకు అనుగుణంగా ఆడటంలో ఆటగాళ్లు విఫలమయ్యారని స్పష్టం చేశాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌలర్లు హార్డ్ లెంత్ బంతులతో విరుచుకుపడుతుంటే మన బ్యాట్స్మెన్ భాగస్వామ్యులు నెలకొల్పలేకపోయారని వాపోయాడు. నిజానికి ఈ ఓటమి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది. అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క టీ20 మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయింది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్లు టీ20 సిరీస్ను భారత్ పూర్తిగా కోల్పోయింది. ఇక ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా తర్వాతి 2 మ్యాచ్ల్లోనూ భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో భారత్ వరుసగా 5 టీ20 మ్యాచ్ల్లో విజయాన్ని అందుకోలేకపోవటం చరిత్రలో ఇదే తొలిసారి కావటం గమనార్హం. అయితే ఈ వైఫల్యాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఉండదని కెప్టెన్ అయ్యర్ అంటున్నాడు. జట్టులోని ప్రతి ఆటగాడు మ్యాచ్పై ప్రభావం చూపేలా ఆడాలని, వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని సూచించాడు. ఈ ఘోర ఓటమి నేర్పిన పాఠాల నుంచి నేర్చుకొని తదుపరి మ్యాచ్ల్లో మరింత బలంగా తిరిగొస్తామని అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. మరి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తన మొదటి విజయాన్ని ఎప్పుడు అందుకుంటాడు? టీమిండియా మళ్లీ మునుపటి ఫామ్లోకి వస్తుందా అనేది చూడాలి.